స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సత్యసుతునికి స్వాగతం, సుమధుర మంజుల స్వాగతం. సత్యసుతునికి స్వాగతం, సుమధుర మంజుల స్వాగతం. సుమనోహరమైన ఘన స్వాగతం, సతతం భువిలో మా స్వాగతం. సుమనోహరమైన ఘన స్వాగతం, సతతం భువిలో మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గొలమారి రాయపరెడ్డి మరియు రాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు, క్రిస్టీనా మరియు శీతల్కు దేవుని దీవెనలు, జ్ఞానం దయచేయమని కృతజ్ఞత బలి జి జోసఫ్ రెడ్డి, మమత, గ్రేసీ, ఒలీవియా, జి భాస్కర్ రెడ్డి, పావని, ఈతాస్, జాషువా రెడ్డి, జి శౌరీలు, ఇన్నారెడ్డి, క్రిస్టీనా మరియు శీతల్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ, కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బోయపాటి మార్గరీతమ్మ, జోసఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తలపనేని లూర్దమ్మ గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఫాదర్ రాయప్ప, ఫాదర్ అంతోని, రాజమ్మ, ప్రకాష్, జోసఫ్, ఆరోగ్యమ్మ, రాణి, కట్ట, వినోద్, అన్నమేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెన్నైలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రఘునాథ్ మరియు శాంతిశ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు మరియు కీర్తిశేషులు కోటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల 3వ వారంలో ఈ గురువారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక వారం దినాలలో క్రిస్మస్ మహోత్సవాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం. ఈ వారం రోజుల్లో ఆ ప్రభు యొక్క జన్మకు, ఆయన రాకకు మనల్ని సిద్ధం కమ్మని శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఏ విధంగా మన జీవితాలను ఆయన రాక కోసం సిద్ధం చేయాలి, మన మధ్య మానవుడిగా జన్మిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుని ఎలా మన జీవితాల్లో స్వీకరించాలి అని ఆలోచించమని శ్రీసభ పిలుస్తూ ఉంది. మనందరం కూడా మన జీవితాలను ఆ ప్రభు యొక్క రాకకు సిద్ధం చేస్తూ ఆయన యొక్క రాకకై వేచి ఉండే విధముగా మన జీవితాలను సాగించుదాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అయోగ్యమైన సేవకులము, మా పాపపు క్రియలై మమ్మ దోషులనుగా సూచించుచున్నవి. కావున నీ కుమారుని రక్షణాయుతమైన ఆగమమును మాకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించి మమ్మ ఆనందముతో నింపునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశం అందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు. ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లు అనుచున్నాడు, క్రొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇశ్రాయేలును ఉత్తర దేశము నుండి, వారు చెల్లాచెదురైన అన్య దేశముల నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయం వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొందునుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునకు నుతులు కలుగునుగాక. ఆయన మాత్రమే ఇట్టి అద్భుత కార్యములు చేయగలవాడు. ఆయన దివ్యనామమునకు సదా మహిమ కలుగునుగాక. ఈ ధాత్రి అంతయు ఆయన తేజస్సుతో నిండియుండునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. సదాకాలము సమృద్ధి నెలకొనుగాక. నాదముతో నిన్ను కీర్తించెదా, వేవేలులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేవేలులా నీ కీర్తన పాడెదా. నీ
ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనము వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లియగు మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా వారం రోజుల్లో మనం క్రిస్మస్ పండుగను కొనియాడబోతూ ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగకు ముందున్నటువంటి ఈ వారం రోజులు మనం ఎలా ఈ పండుగకు ఆయత్తం కావాలి, ఎలా మన జీవితాలను, మన కుటుంబాలను, మన ఆత్మని ఆ ప్రభు యొక్క రాకడకు, ప్రభు యొక్క జన్మకు మనం ఆయత్తం చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇటువంటి మార్గంలో ఈరోజు తిరుసభ మనకిచ్చే దైవగ్రంథ పట్టణాలు ఆ ఆయత్తాన్ని ఎలా చేయాలో మనకు విశదపరుస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేషంలో ఆ రానున్న రక్షకుడి గురించి, జన్మించబోయే మెస్సయ్య గురించి ఒక వాక్యం చెప్పబడుతూ ఉంది. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినట్లు నెరవేరినట్లు ఇది జరుగుతుందని. అదేవిధంగా సువార్త అంటూ ఉంది, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. క్రిస్మస్ పండుగలు దేవుని యొక్క మనుష్యావతారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఎక్కడో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనుషుల మధ్య మానవావతారంలో మన మధ్య నివసించటం ఈ పండుగలో మనం కొనియాడుతున్న విశ్వాస రహస్యం. ఈ క్రిస్మస్ పండుగ మనకు స్పష్టం చేస్తూ ఉంది, దేవుడు అనేవాడు మనతో ఉండేవాడని, మన మధ్య ఉండేవాడు, మనలాగా జన్మించినవాడని. ఈ క్రిస్మస్ పండుగకు ఆయత్తమవుతున్న ఈ కాలంలో కూడా దేవుడు మనతో ఉండేవాడు అనే సత్యాన్ని మనం జీవిస్తూ ఆయత్తమయ్యే ప్రయత్నాన్ని చేయాలి. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఎలా ఆయన మనతో ఉన్నాడు, ఎలా ఆయన మనతో ఉంటూ ఉన్నాడు, ఏ విధంగా మనతో ఉన్న ఆయనను మనం కనుగొనాలి అనే ప్రయత్నాన్ని ఈ క్రిస్మస్ పండుగ ఆయత్తంలో మనం చేయాలి. ఒకసారి ఒక పేద బాలుడు కటిక పేదరికంలో ఉంటూ సరైన బట్టలు, సరైనటువంటి పాదరక్షలు లేకుండా రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్నటువంటి ఆ బాలుడు ఆ రోడ్డు అమ్మటే ఉన్నటువంటి మంచి షాపులను చూస్తూ ఉన్నాడు. మంచి బట్టల షాపు దగ్గర ఆగి
ఆ షాపులో ఉన్నటువంటి బట్టలను చూసి చాలా ఆకర్షితుడయ్యాడు. కానీ కొనటానికి తన దగ్గర ఏమి డబ్బులు లేవు. అందుకే ఆ షాప్ బయటే నిలబడి ఆ అందమైనటువంటి వస్త్రాలను, బట్టలని ఆయన తదేకంగా కుర్రవాడు చూస్తూ ఉన్నాడు. నాకు కూడా ఇటువంటి బట్టలు వేసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో అటు పోతూ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఆ చిన్న కుర్రవాడిని గమనించాడు. ఆ కుర్రవాడు చింపిరి బట్టలతో చాలా మురికిగా కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ యొక్క షాపులో ఉన్నటువంటి వస్త్రాలను తదేకంగా చూడటం చూశాడు. ఆ కుర్రవాడి చూపులో చాలా ఆశ అనేది ఉంది. ఆ బట్టలు తనకు కావాలనే ఆశ ఈ పెద్దాయన గమనించాడు. ఈ పెద్దాయన అది గమనించి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి ఆ కుర్రవాడిని షాపులోకి తీసుకెళ్ళి ఆ కుర్రవాడికి ఏ బట్టలు ఇష్టమో అడిగి ఆ బట్టలను తీసుకొని అవి కొని ఆ కుర్రవాడికి ఇచ్చి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఈ కొత్త బట్టలు వేసుకో అని చెప్పాడు. అది చెప్పగానే కుర్రవాడు తదేకంగా ఆ పెద్దాయనంక చూసి నువ్వు దేవుడివా అని చెప్పి అడిగాడు. అప్పుడు నవ్వుతూ పెద్దాయన నేను దేవుణ్ణి కాదు, దేవుని యొక్క బిడ్డను అని చెప్పాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేవుడు ఎలా మనతో ఉంటాడు? ఎప్పుడైతే మనం దయతో, కనికరంతో, ప్రేమతో మనకున్న దాన్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నాన్ని చేస్తామో అప్పుడే దేవుడు మన మధ్య ఉంటాడు. దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తూ ఉండవచ్చు. అయితే ఆ కార్యాలలో దేవుని గుర్తించే ప్రయత్నాన్ని చేయాలి. ఈనాటి సువిశేషంలో యోసేపు గారి యొక్క జీవితంలో ఒక విపత్కరమైనటువంటి ఊహించనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తనకు నిశ్చయం చేయబడినటువంటి మరియ తల్లి గర్భం దాల్చింది. ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు దీని ద్వారా తనతో ఉన్నాడని ఆ యొక్క యోసేపుకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇటువంటి సమస్యలో, ఇబ్బందిలో, ఇక్కట్లలో ఉన్నటువంటి యోసేపు గారు దేవుడు తనతో ఉన్నాడని ఎలా గ్రహించాడు? ముఖ్యంగా 2 విషయాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని యోసేపు గారు ఆలకించటం. రెండవది దేవునికి ఆయన విధేయించటం. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు ఇమ్మానుయేలు, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన మధ్య పనిచేస్తూ ఉన్నాడు అని మనం గమనించాలంటే, గ్రహించాలంటే ఈ 2 కూడా ముఖ్యమని ఈ పట్టణం తెలియచేస్తుంది. మొదటిగా దేవుని యొక్క వాక్యం అవసరం, అదేవిధంగా విధేయత మనకు కావాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మనకు కావాలి. మనం ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మన పరిస్థితులు అనుకున్నవి కానప్పుడు, ప్రతికూలమైనప్పుడు, అటువంటి సందర్భంలో దేవుడు మనతో ఉన్నాడని గ్రహించటం కష్టంగా ఉంటుంది. అయితే అటువంటి కష్టమైన పరిస్థితిలో యోసేపు గారు దేవుడు తనతో ఉన్నాడని ఎలా గ్రహించాడంటే, దేవుని యొక్క స్వరానికి ఆయన చెవియొగ్గి ఆ దేవుడు తనతో ఏం చెప్తున్నాడో ఆలకించాడు. తన ఆలోచన పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనతో తనున్నటువంటి పరిస్థితిని గమనించే ప్రయత్నాన్ని చేశాడు. దేవుని యొక్క దృష్టితో, దేవుని యొక్క వాక్యం యొక్క దృష్టితో తనున్నటువంటి జీవిత పరిస్థితిని ఆయన చూసే ప్రయత్నాన్ని చేశాడు. ఆ దైవ దృష్టి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటం తనున్నటువంటి పరిస్థితిలో దేవుడున్నాడని గ్రహించే విధంగా తనకు సహాయం చేసింది. మన జీవితంలో కూడా మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు దేవుడు అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో మనతో ఉన్నాడు. ప్రతికూలమైన సమయంలో కూడా, పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడని గ్రహించే అవకాశాన్ని దేవుని యొక్క వాక్యం కల్పిస్తుంది. ఈ రానున్నటువంటి వారం రోజుల్లో దేవుని యొక్క రాకడకు, ఇమ్మానుయేలు దేవునికి మనం ఆయత్తమయ్యే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ప్రయత్నాన్ని చేయాలి. కనుక ఇంక వారం రోజులే ఈ పండుగ ఉంది. ఈ వారం రోజుల్లో
ఆ ఇమ్మానుయేలుకు ఆయత్తం అవటానికి నేను ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని మననం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే దేవుడు నాతో ఉన్నాడని ఇంకా ఎక్కువగా గ్రహించి ఆ యొక్క ఇమ్మానుయేలు దేవునికి నేను దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రెండవదిగా, తనున్న పరిస్థితుల్లో దేవుడున్నాడని గ్రహించటానికి విధేయత యోసేపు గారికి అవసరమైంది. దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దాన్ని నమ్మాడు. తననుకున్న దాన్ని కాకుండా దేవుడు చేయమని చెప్పిందే ఆయన చేశాడు. ఎప్పుడైతే మనం మన జీవితాల్లో దేవుణ్ణి విధేయిస్తామో, దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి సందర్భంలోనైనా దేవుడు మనతో ఉండేవాడు అని గ్రహించటం సులభమవుతుంది. ఈ రానున్నటువంటి వారం రోజుల్లో మనం కూడా దేవునికి విధేయిస్తూ ఆ ఇమ్మానుయేలు దేవునికి దగ్గరయ్యే ప్రయత్నాన్ని చేయాలి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైందేది, దేవునికి విరుద్ధమైన క్రియలు నా జీవితంలో ఏమున్నాయి, నేను దేవునికి విధేయిస్తున్నానా లేదా అని ఆలోచించి దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతిదాన్ని కూడా, ఆ క్రియలన్నిటినీ కూడా ఈ రానున్న వారం రోజుల్లో నేను వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేయాలి. అవకాశం ఉన్నంత వరకు ఈ వారం రోజులు దేవుణ్ణి విధేయించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించే ప్రయత్నాన్ని చేయాలి. ఉదాహరణకు, అబద్ధం చెప్పటం దేవుణ్ణి విధేయించటం కాదు. ఇతరులను మోసగించటం దేవుణ్ణి విధేయించటం కాదు. కనుక మనం ఈ వారం రోజుల్లో అటువంటి అబద్ధాలు చెప్పకుండా దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉంటే, ఇతరులను మన మాటల ద్వారా క్రియల ద్వారా మోసగించకుండా మనం ఉంటే దేవుని విధేయించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ఈ వారం రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ఆలకిస్తాం. ఆ దేవుని యొక్క వాక్యం మనకిచ్చే ప్రేరణతో దేవుణ్ణి విధేయిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారం ఈ వారం రోజులు మనం జీవించే ప్రయత్నాన్ని చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉండే దేవుడని, మన మధ్యకు వచ్చే దేవుడని మరింత ఎక్కువగా మనం గ్రహించి ఈ క్రిస్మస్ మహోత్సవాన్ని అర్థవంతంగా కొనియాడటానికి అవకాశం ఉంటుంది. ఈ రానున్నటువంటి కాలంలో, ఈ వారంలో అటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించమని మనం ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజలో మరొక్కసారి ఆ దేవుణ్ణి అటువంటి ఆయత్తంతో ఈ పండుగను అర్థవంతంగా చేసుకునే విధంగా తన అనుగ్రహాన్ని మనకు ప్రసాదించమని ఆ యొక్క దివ్య సప్రసాద రూపుణ్ణి మనం ప్రార్థించుదాం. ప్రేమతో విరిసింది నీ పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించర్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, కోసమే నా జీవితం, ప్రియమారే అర్పింతును నేను, ప్రియమారే అర్పింతును. నీ ప్రేమ తోటలో సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించి ఈ అర్పణములను దయతో స్వీకరింపము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన ఆసనమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యము గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమయ్యుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక
ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయముక మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానము నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనినట్లు కరుణింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. నా యేసునితోనే నా జీవితం గడిపెదను. నా యేసునిలోనే నిరంతరం నిలిచెదను. ఇహమంతైనా పరమంతైనా, ఇహమంతైనా పరమంతైనా ఉన్నవాడవు, నాతో ఉండువాడవు.
ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను